హాయ్ అండి. నేనైతే ఎగ్ బిర్యానీ చేశానండి. ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే ఇలా అరిటాకులో భోజనం అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడైనా ఇలా స్పెషల్‌గా చేసినప్పుడైతే అరిటాకులో తినడానికి ఎక్కువగా ఇష్టపడతాను. నేనైతే గ్యాస్ మీద ఇలా 6 కోడిగుడ్లు పెట్టుకున్నానండి. ఇలా 2 అయితే చిన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటిలనైతే మనం ఇలా పొడవుగా చీరుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా చీరుకొని టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా బిర్యానీ దినుసులు. బియ్యం అయితే నార్మల్ బియ్యం తీసుకున్నానండి. నార్మల్ రైస్ తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టానండి. చూసారు కదా బాస్మతి రైస్ అయితే కాదండి. ఇవి ఇలాగా ఒక అరగంట ముందే నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. గ్యాస్ మీద ఒక పలావ్ చేసుకోవడానికి ఒక బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం పలావ్ దినుసులన్నీ వేసుకొని నూనె బాగా కాగిపోవాలండి. అప్పుడే వేసుకోవాలి. దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి. మనకి పలావ్ అంత ఈజీగానే ఎగ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఫ్రిడ్జ్‌లోది గట్టా వేయనండి. ఫ్రిడ్జ్‌లోది గట్టా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టా వేసామంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. పుదీనా అండి మా చెట్టుది నేను దొడ్లోకెళ్ళి కోసుకొచ్చాను. మా పెరట్లో ఉన్నదే. కొత్తిమీర, పుదీనా కూడా నీట్‌గా 2 సార్లు కడుక్కోవాలండి. 2 సార్లు నీట్‌గా కడుక్కొని ఇవి ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించుకోవాలండి. మనం చివర్లో వేసామంటే అంత బాగోదు. మనం ఉల్లిపాయల్లో వేసి వేయించామంటే స్మెల్ బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకున్నాను. మనం ఇలా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. చూసారా నేనైతే అల్లం వెల్లుల్లిపాయలు కూడా నీట్‌గా కడిగి తీసుకున్నానండి. మనం ఇప్పుడు కూడా ఇలాగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిలవది ఫ్రిడ్జ్‌లోది అసలు వాడకపోవడం ఎంతో మంచిదండి. ఇలా మసాలా రాయిలో అయితే నేను మొత్తం అంతా కూడా నలగొట్టుకున్నానండి. ఇలా మొత్తం అంతా మెత్తగా అయితే మనం నలగొట్టుకోవాలి ఇదంతా కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి త్వరగానే నలిగిపోతుందండి. మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇటువంటి రాయిలో నూరుకుంటే మంచిదండి. శనకాల్లో అయినా సరే. నూరుకొని వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే సరిపోకపోతే వేసుకోవచ్చండి. కారం తినేవాళ్ళు అయితే ఇంకొక అర స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు తినలేరని నేను కారం అనేది తక్కువ వేసాను. నేను ఇక్కడ 6 కోడిగుడ్లు తీసుకున్నాను కదండి. అవి ఒలుచుకొని ఇలా నాట్లు అయితే పెట్టుకున్నాను. మసాలా అంతా బాగా పడుతుందని. ఇలా మసాలా అంతా వేగిపోయిన దాంట్లో మనం ఈ గుడ్లు అనేవి వేసుకోవాలండి. ఈ గుడ్లు అనేవి వేసుకుని బాగా మసాలా పట్టే వరకు కలుపుకోవాలండి. మనం స్టార్టింగ్‌లోనే ఫస్ట్‌లో గుడ్లు అనేవి వేసామంటే వేగిపోతాయి కానీ మసాలా అనేవి పట్టవండి. మనం ఈ మసాలా వేగిన తర్వాత అయితే గుడ్లకి మసాలా గట్టా బాగా పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నామంటే మసాలా అంతా కూడా గుడ్లకి పడుతుందండి. ఇలా గుడ్లు గట్టా మొత్తం అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసుకోవాలండి. నేను అక్కడ 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నానండి. నార్మల్ రైస్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్‌కి 1.5 నీళ్ళైతే మనకు సరిపోతాయి. నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను కాబట్టి 2 అయితే నీళ్లు పోసి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టుకున్నానండి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. నీళ్ళు ఇలా మసరు కాగుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఈ ఎసరులో వేసేసుకోవాలండి. సింపుల్‌గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. నేనైతే మసాలాలు కూడా ఎక్కువగా వాడలేదండి. ఈ రోజులను బట్టి మసాలాలు కూడా అంత తక్కువ తింటే మంచిదండి. ఇలా సింపుల్‌గా చేసుకున్న టేస్ట్ అని బాగుంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. మనకి ఇలాగా మూత పెట్టేసుకుంటే బాగుంటుందండి. చివరిలో ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు.
చూసారు కదా మనకి బిర్యానీ ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.